గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఇప్పటిదాకా ఊహించని మలుపు అయితే తిరగబోతుంది. మనోజ్కి విపరీతమైన జలుబు చేస్తుంది. ఇంకా జలుబు చేయడంతో వాళ్ళ అమ్మ అయితే మీనాతో బజార్కి వెళ్ళి చికెన్ తీసుకొనిరా, మనోజ్ కోసం చికెన్ సూప్ చేయి అని మీనాతో అయితే చెప్తుంది. రోహిణికి ఫోన్ చేసి పిలిచి మరి చికెన్ వండమని చెప్పండి అని మీనా అయితే తన అత్తగారితో ఆర్డర్ వేస్తుంది. అయితే ఇక్కడే మనోజ్ నోటి దూల తెలుస్తుంది. నీలాగా రోడ్డు మీద పూలమ్ముకునే దానివి అనుకున్నావా రోహిణి అంటూ మీనాని దారుణంగా అవమానిస్తాడు. కానీ మీనా మాత్రం ఈసారి అస్సలు దగ్గదు. మీనా బెల్ట్ పట్టుకుని ఎంట్రీ ఇస్తుంది. ఏదో కావాలి అన్నారు, చికెన్ సూప్ కావాలా లేక నా చేత దెబ్బలు కావాలా అంటూ మనోజ్నైతే కొట్టడం స్టార్ట్ చేస్తుంది. మనోజ్ అయితే గదిలో అటు ఇటు భయంతో పరుగులు తీస్తాడు. కింద పడిపోతాడు. అమ్మా అబ్బా అంటూ అరుస్తూ ఉంటాడు. ఈ సీన్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ముఖ్యంగా ప్రభావతి అయితే ఆ దెబ్బలకి భయపడి టేబుల్ కింద దాక్కొని చూస్తూ ఉంటుంది. ఎప్పుడు అమాయకంగా ఉండే మీనా తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినందుకు ఈ రేంజ్ లో బుద్ధి చెప్తుంది. రోహిణి పేరు చెప్పి తనని తక్కువ చేసిన మనోజ్ కి చికెన్ సూప్ బదులు మీనా ఇచ్చే బెల్ట్ దెబ్బలు మాత్రం సూపర్ గా ఉంటాయి. ఇంతలో రోహిణి వస్తుంది. అస్సలు తగ్గకుండా రోహిణికి కూడా బెల్ట్ దెబ్బలు పడతాయి. మరే ఫ్రెండ్స్, మీనా చేసిన ఈ పని మీకు నచ్చిందా? మనోజ్కి ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి.